హాయ్ నేను సతీష్. ఇవాళ నామినేషన్ల తర్వాత ఖచ్చితంగా ఓటింగ్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పే కదా ప్రీ ఓటింగ్ అనాలిసిస్ చేస్తేనే 100% ఆ ప్రభావం అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. మరి నామినేషన్లకు రాని వాళ్ళ ఓటింగ్ ఎటు ఉంటుంది, నిన్న చెప్పినట్టుగా మీకు తెలిసినట్టుగా నేను ఎప్పుడు చెప్పినట్టుగా వాళ్ళ దోస్తులకి అయితే షేర్ అయితే అది కాదు పెద్ద మ్యాటర్, అదేటు గెస్ట్ చేసిందో మనం ఎక్స్పెక్ట్ చేసిందే. కానీ డ్రాస్టిక్ చేంజెస్ ఎట్లా వచ్చాయంటే నిన్నటికే మనకు తెలిసిపోయిన ఈ 6 నామినేషన్లో ఉన్నారని ఆ పర్సంటేజ్ల విషయంలో మాత్రం గ్రాఫ్ అప్ అండ్ డౌన్స్లో, అలాగే ఎలిమినేషన్ విషయంలో మాత్రం నిజంగా ఆఫ్టర్ నామినేషన్ బిఫోర్ నామినేషన్ లైవ్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఇంతవరకు ఈ సీజన్లో ఓటు వేయకపోయినా ఈసారి మనం ఓటు వేసి తీరాల్సిందే, వేయాల్సిందే అనే మాదిరిగా అనిపిస్తుంది. ఎపిసోడ్లో చాలా వరకు లేపేసిన నామినేషన్ ప్రాసెస్ అంతా కొద్దిగా ఉంచి లేపేసిన దానికంటే కీలకమైన టాక్స్ అన్నీ కూడా అంతకు ముందే జరిగాయి కనుక ఆ ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా క్లియర్గా కనిపిస్తుంది. ఇది గ్రూప్ గేమా కాదా ఏంటి, అసలు డిస్కషన్స్ ఏంటి, ఇవన్నీ ఫుల్ క్లారిటీ వచ్చేసింది నన్ను లైవ్ అంతా చూసే వాళ్ళకి. సరే, ఇక ముందుగా మన జర్నలిస్ట్ సతీష్లో ఒక ఒపీనియన్ పోల్ పెట్టా. అందులో నేను వీడియో చేసే సమయానికి ఒక 28,000 వరకు ఓటు వేశారు. అందులో మీరు కూడా ఓటు వేయండి, ఆ లింక్ కూడా షేర్ చేయండి. అందులో ఎట్లా ఉందంటే గౌతమ్ కోసం 33% ఉంటే అవినాష్కి కేవలం 6%, అట్లాగే టేస్టీ తేజ్కి 19%, ఇక విష్ణుప్రియ, పృథ్వీ లేదా యష్మి వీళ్ళ ముగ్గురు కోసం 42%. ఇది లింక్ కూడా షేర్ చేయండి. ఇంకా ఓవరాల్గా అదర్ యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, మన వెబ్సైట్స్ కావచ్చు, అంటే కొన్ని వెబ్సైట్స్ అట్లాగే ఇన్స్టా, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నింటిలో జరిగింది కూడా మాట్లాడదాం. అలాగే వీడియో చూసే ముందు లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే పిఆర్లు రకరకాలుగా మిమ్మల్ని రెచ్చగొట్టడానికి, ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి బూతులు తిట్టుకుంటూ కామెంట్లు కూడా చేస్తారు. మీరు రెస్పాండ్ అవ్వకండి, రియాక్ట్ అవ్వకండి, వదిలేయండి, వాళ్ళ విజ్ఞతగా వదిలేయండి. అది వాళ్ళు ఎందుకంటే ఒక పిచ్చి పట్టినట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు, టార్గెట్ చేస్తూ ఉంటారు, ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చేస్తూ ఉంటారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి చేస్తూ ఉన్నారు, నెక్స్ట్ లెవెల్కి వెళ్తూ ఉన్నారు. ఎవరి కర్మ వాళ్ళే అనుభవిస్తున్న మాదిరిగా పిచ్చా లైట్ తీసుకొని మిమ్మల్ని ట్రాప్ చేయడానికి, మ్యానిపులేట్ చేయడానికి, ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి రకరకాల ఎత్తుగడలు టార్గెట్. నెక్స్ట్ టైం మళ్ళీ మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ గురించి ఒక కామెంట్ పెట్టాలన్నా భయపడే మాదిరిగా చేస్తూ ఉంటారు. పిచ్చా లైట్ తీసుకుంటే పట్టించుకోకండి, వదిలేయండి. ఏనుగుపోతే కుక్కల మురుగుతాయని మాదిరిగా వదిలేసేయండి. ఇక స్టార్టింగ్ ఓటింగ్ పరంగా చూసుకుంటే గౌతమ్ కృష్ణ ఏకంగా 3% పెరిగింది నిన్నటికి వాళ్ళకి. ఇప్పుడు 28 to 30% అవుతుంది. అందరి మీద అరిచేసి, నోట్లో నోరు పెట్టేసి, తలతో గుద్దేసి, నెట్టేసి, మీదకు వచ్చేసి ఎగిరెగిరి పడే తుల్లిపడే ఎవరైతే ఉన్నాడో పృథ్వీరాజ్ని కూర్చోబెట్టి బుల్లెట్లు దించాడు. కేజీఎఫ్ నిన్న నైట్ తమిళ పెట్టే కదా, కేజీఎఫ్ బుల్లెట్ల మాదిరిగా చెడుగుడు ఆడేశాడు అనమాట. ఎందుకు ఎంతసేపు ప్రతి ఒక్కరికి ఒక రుబాబు, ఒక దాదాగిరి, ఒక రుస్తుం లాగా, ఒక పహిల్వాన్ లాగా ఫీల్ అయిపోయి మీదకు వచ్చేసి జబ్బలు జరిచేసి గుండెలు బాదుకొని వచ్చేసేవాడు కదా, అందరిని బెదిరించేసి వార్నింగ్లు ఇచ్చేసి కూర్చొని సంగతి చెప్తుంది. కూర్చోబెట్టి కడగడం అంటారు కదా, ఏంది నీ బాధ ఏం చెప్పు, అసలు నీ సంగతి ఏంటి చెప్పు, ఏంటి ఎవరిని బెదిరించేస్తాను, భయపెట్టేస్తావా? ఆ ప్రోమోతోనే ఫుల్ స్వాగ్ వచ్చేసింది గౌతమ్కి. ఎందుకంటే మణికంఠ విషయంలో బెదిరిస్తే ఏం చేస్తావు, రెచ్చగొడితే ఏం చేస్తావు, ఫిజికల్గా వీక్ అయిన వాళ్ళు ఆడకూడదు, ఇతనే పెద్ద ఆడాలి, ఇతనికే పెద్ద కండలు ఉన్నాయి, ఇతనికే పెద్ద 6 అడుగులు ఉన్నాయి, ఆ కడిం పట్టుకుని నొక్కేస్తాడు, ఉత్తేస్తాడంట. ఆ కడిం కూడా అవసరం లేదండి, నొక్కేస్తాడంట. మరి ఇతను అప్పుడు హ్యాండ్ ఆర్మ్ రైజింగ్ టాస్క్లో ఓడించి లేదా అట్లాగే ఉంటుంది అనమాట. ఎగిరెగిరి పడికే వెంకటలక్ష్మి పాత సినిమాలో ఒక దాంట్లో ఆయన ఆయన పేరు కృష్ణ భగవాన్ డైలాగ్ ఉంటుంది ఒక సినిమాలో, కామెడీ అట్లా అయిపోయింది అనమాట. ఆ మణికంఠను బెదిరించేస్తాడు, అవినాష్కి వార్నింగ్లు ఇచ్చేస్తాడు, నబీల్కి చేతగా కాదు, నబీల్ కూడా ఆ ఫోటోల టాస్క్లో చొక్కలు చూపించాడు, నేల గరిస్తాడు అంటారు కదా, ఆ మాదిరిగా చేశాడు. కాకపోతే తగ్గుతున్నాడు ఎందుకులా అని ఆలోచిస్తా ఉన్నాడు అంతే తప్ప తోసుకుని మీదకు వచ్చేస్తే ఎందుకులా. అలాగే టేస్టీ తేజ్ మీద మనుషుల మీదకే ఏకంగా నోటి తుంపర్లో దుల్లిపోయి ఇంకేమన్నా అయిపోయి ఇంకేదైనా జరిగిపోయిన మాదిరిగా. అట్లాంటి వాడు నీకు కాదులే, నువ్వు ఎక్కడైనా ప్రదర్శించు, నా దగ్గర వద్దు, అందరినీ బెదిరించేస్తాం, ఇక్కడ కుదరదు, వర్కౌట్ కాదు, పని చూసుకునే మాదిరిగా చెడు కూడా ఆడేయడంతో ఖచ్చితంగా గౌతమ్కి అయితే ఆ ఫైర్ అదే మేము కోరుకునేది. ఇంత కూల్గా మిస్టర్ కూల్గా స్మార్ట్గా వార్నింగ్ ఇచ్చాడు, చాలా కూల్గా ఉండి అవతలోడికి ట్రిగ్గర్ చేస్తే బెక్క చచ్చిపోయి ఆన్సర్ చేయలేని పరిస్థితి అయిపోయా. పైగా పచ్చి అబద్ధాలు, నోరు విపుత అబద్ధాలు అన్నీ చెప్పాడు. దాంతో ఏమవుతుంది మరి, అరే నాయన మేము చూసింది, మా కళ్ళతో చూసింది, చెవులతో విన్నది మేమే తప్పు అన్నట్టుగా నువ్వేంద్ర నాయన శుద్ధపోసనే సాంప్రదాయం అని మాదిరిగా చెబుతున్న వాళ్ళకి ఆయనకి నెగిటివ్ వేస్తే అతను ఫుల్ పాజిటివ్ అయితే వచ్చింది. లైవ్లో ఇంకా చాలా ఆడుకున్నారు. అయితే గత వారమే వదిలేరా బాబు గౌతమ్కి దండం పెడతాం వదిలేని మాదిరి బతిని ఆడుకున్న పరిస్థితి వస్తే ఈ వారం ఇంకా నెక్స్ట్ లెవెల్. ఆ ప్రేరణ కూడా ఏదో సీతాఫలంతో ట్రిగ్గర్ అయిపోయి దాన్ని తెచ్చి ఏదో చెప్పాలనుకుంది తప్ప వ్యాలిడ్గా డిఫెండ్ చేసుకోలేవు. ఎప్పుడు ఆవిడది మ్యాక్సిమం డామినేషన్ ఉంటే నామినేషన్లో ఈసారి కంప్లీట్గా ఎత్తుందా డామినేషన్ అయిపోయి ఆవిడ కూడా ఆన్సర్ చేయలేక ఒక దశలో పోక్ చేసుకునే పరిస్థితికి వచ్చాయి. డిస్ట్రాక్ట్ చేసుకో, నామినేషన్ చేసుకో, అది ఇదని. అలాగే నెక్స్ట్ వన్ యష్మికి ఒక 2% వరకు తగ్గింది నిన్నటికి వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ ట్రయాంగిలే
ఓటింగ్లో కూడా ట్రయాంగిల్. అదేంటండి మరి ఇప్పటికి ఎంత ఉందంటే 18-20% అవుతుంది. మరి నిన్నటికంటే వాళ్ళకి తగ్గింది. 20% ఎందుకు? లాస్ట్ వీక్ కూడా బాటంలో ఉంది కదా, ఒక 7-8% కదా ఇండివిజువల్గా వచ్చిందంటే ఇప్పటికి నన్ను చాలా సందర్భాల్లో చెప్పా. ఈవిడ కానీ ఓటింగ్లోకి వస్తే వీళ్ళ ఫ్రెండ్స్ ఆ నిఖిల్ వీళ్ళెవరు రాకపోతే ఇప్పుడు ఎవరు రాలా? ప్రేరణ అండ్ నిఖిల్ రాలా, వాళ్ళ ఓట్లు షేర్ అయితేనే. సింపుల్ లాజిక్ అంతే, సింపుల్. అయితే ఇంకా 20 ఏంది, 40 వచ్చి ఇంక 35 కూడా రావచ్చు. కాకపోతే అక్కడ పృథ్వీ కూడా ఉన్నాడు కదా, ఆయన మరి కూడా కాపాడాల్సిన బాధ్యత వాళ్ళందరి మీద ఉంటుంది కదా. సో ఆ నిఖిల్ అండ్ ప్రేరణ తలకు ఓట్లు ఈవిడ కూడా షేర్ అయితేనే. సో ఆటలోనే కాదు ఓటులో కూడా ట్రయాంగిలే నడుస్తుంది అని అర్థం చేసుకోవాలి. ఇంకెందుకంటే ఏదేదో ప్రూవ్ చేయాలని ఆ ఫ్లిప్పులకే ఫ్లిప్పులు. పైగా టేస్టీ తేజ #1 ఫ్లిప్పింగ్ స్టార్ అంట. ఎవరి కోసం? ప్రతి వారం ఆడియన్స్ నుంచి ఫీడ్బ్యాక్ వచ్చేది, హోస్ట్ చెప్పేది, హౌస్ మేట్స్ నుంచి నామినేషన్లో పాయింట్లు పడేది, వైల్డ్ కార్డులు వచ్చేటప్పుడు అందరూ చెప్పేది ఫ్లిప్పింగ్ అని తేజకు చెబుతున్నారు, ఈవిడికి చెబుతున్నారు అనేది కాస్త చూసుకోవాలి కదా. కాకపోతే అదృష్టం ఏంటంటే నిజంగా నేను నైట్ ఎపిసోడ్ రివ్యూలో చాలా కీలకమైన పాయింట్లు చెప్పా. చూడని వాళ్ళు చూడండి. ఎందుకంటే వీళ్ళని అలాగే సేవ్ చేసుకు 6 తాపేశాడు. ఎందుకంటే నిఖిల్ నామినేషన్లోకి వస్తే వీళ్ళకి మరి ఓట్లు షేర్ అవ్వవు కదా, అవుట్ అయిపోతారని వీళ్ళని కాపాడదామని నిఖిల్ బలి చేద్దామని ఆ లాజిక్ చెప్పా. నిఖిల్కి పెద్ద మామూలు దెబ్బ కొట్టేస్తుందా ఏంటి అనిపించింది నాకైతే మాత్రం. విన్నర్ రేస్లోంచి లాగేయాలనే వీళ్ళని కాపాడడానికే చేశారని. ఎందుకంటే ఆయన వచ్చి ఉంటే ఓట్లు షేర్ అవ్వ వీళ్ళకి. సో మరి ఏంటి, ఎందుకు? చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆ లాజిక్స్. నిఖిల్ కోసం దెబ్బ మామూలుగా ఉండేదేమో, అదేది మిస్ కాకుండా చూడండి నైట్ ఎపిసోడ్ రివ్యూ. అలాగే తర్వాత టేస్టీ తేజ 4th ప్లేస్ నుంచి 3rd ప్లేస్కి వచ్చేస్తాడు. ఇంకా పెరగచ్చు కూడా ఈ వారంలో, ఫ్యామిలీ వీక్ తర్వాత కూడా. అయితే యష్మికి ఇవాళ ప్లస్ పాయింట్ కూడా ఉంటుంది. అది ఎందుకనేది నెక్స్ట్ నేను ఇప్పటికే జర్నలిస్ట్ సతీష్లో 5 గంటలకు వీడియో అప్లోడ్ చేసా, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, అది కూడా మిస్ కాకుండా చూడండి. నిన్న వరకు అయితే మైనస్, ఈ రోజు అయితే కొద్ది ప్లస్ అయ్యే ఛాన్సెస్ వెరీ హై. ఎందుకు ఏంటనేది 5 o'clock వీడియో మిస్ కాకుండా చూడండి. అలాగే తేజకైతే ఒక 3% పెరిగింది. ఎందుకు పెరగదు మరి? ఇంతకు ముందు ఎన్నడూ చూడనే టేస్టీ తేజని చూసాం. డూ ఆర్ డై అనే మాదిరిగా ఆడాడు. ఎందుకు చెలరేగిపోయాడు పాయింట్లు. రా పృథ్వీ నువ్వు వస్తావా, నిఖిల్ నువ్వు వస్తావా, యష్మి నువ్వు వస్తావా, రండి కమాన్ మీ ముగ్గురు వస్తారా, రండి తాడో పేడో తేల్చుకుందాం అన్న లెక్క. ఎందుకంటే తెగించడం ఏదో అంటారు కదా, అట్లాగా సేఫ్ లేదు, లాజిక్ లేదు, ఎవరు బాటంలో ఉన్నారు చూసి ఏమి తీసుకోలేదు. పాయింట్లు పట్టుకొని ఉతికి ఆరేసాడు అంటారు కదా. చెడు కూడా ఆడుకున్నాడు తేజ, అదరగొట్టేసాడు నామినేషన్లు. పాయింట్లు అయితే మాత్రం డిఫెండ్ చేసుకున్నాడు బ్రహ్మాండంగా, అఫెండ్ చేశాడు, అటాక్ చేశాడు, చెడు కూడా ఆడుకోవడం అంటారు కదా, అది చేశాడు అనమాట. అందుకే 17-18% ఓటింగ్ జరిగింది. ఎందుకంటే ఈ హౌస్ మేట్స్ నుంచి నాకు ఏది రాదనుకున్న పోల్ల మీ దైవాల వరస్ట్ వచ్చింది, థ్యాంక్స్ అదే ఇచ్చారు కాబట్టి. అట్లాగే చీఫ్ కంటెండర్ కూడా మిస్ అయిపోయింది, సరే నేను ఎగ్గవేశాను. అలాగే ఫ్యామిలీ వీక్ కూడా రాదంటే అది సంతోషమే అని ఆ ఓపెన్గా ధైర్యంగా పాయింట్లు ఆడడం వల్ల అతనికి తెలివి ఉంది. కాకపోతే మరి అతి తెలివి ఆడేస్తుంటాడు, బట్ ఈసారి మాత్రం ఎరగొట్టేశాడు. ఆ తెలివి ధైర్యం కలిపి పాయింట్లు అదరగొట్టేశాడు. మంచి ఓటింగ్ అయితే పెరిగింది, 3% పెరిగి ఏకంగా 18% వరకు ఉంది. ఇక తర్వాత ప్లేస్లో ఎవరు ఉన్నాడు? పృథ్వీరాజ్ ఉన్నాడు 4th ప్లేస్లో. ఇతనికి ఏమంటే 12-14 పుట్టెడు అబద్ధాలు, బండెడు అబద్ధాలు చెబుతాడు అనిపించింది. అన్ని అబద్ధాలు మొత్తం స్కెచ్లు వేసేసి అసలు ఎంత దారుణం అంటే, గ్రూప్ గేమ్ అనేదానికి ఎంత భయపడతారో ప్రతి సీజన్లో. బరి తెగింపు అంటారు కదా, అట్లా అనమాట. పెద్ద దిల్లాగా అన్ని అబద్ధాలు చచ్చ. అసలు నిజంగా రేపు పొద్దున్న బయటకు వచ్చాక ఆడియన్స్ మళ్ళీ అడుగుతారు, ఇంటర్వ్యూలో అడుగుతారు, సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఆ వీడియో స్క్రోలింగ్ అయితే చూస్తారు, ఆడుకుంటారు. ఏం పోయినాయి, ఎటు పోయినాయి అవన్నీ శుద్ధపోస కబుర్లు అని. ఇప్పుడేమో అంత చక్కగా దొరికేసి నువ్వు ఆరం చెయ్యు, నువ్వు ఏం చెయ్యు, నువ్వు టీని చెయ్యు, నువ్వు జీని చెయ్యు, నేను ఏంది సగం ఏబిసిడీలు అందరూ వీళ్ళ దగ్గర వాడుతున్నట్టు ఉన్నారు. అంటే లేదు ఏబిసిడీలు మర్చిపో, నువ్వు జీన్ చెయ్యు, గౌతమ్ చెయ్యి, నువ్వు నబీలు చేయి, నేను నబీలు చేస్తే ఆ ప్రేరణకు అది పోతుంది. ఇదే ఆట. మరి నిన్నటి వరకు శుద్ధపోస కబుర్లు చెప్పాడు, నేను ఆడియన్స్ ఓట్ల ద్వారా ఉండాలి, నాకు ఇమ్యూనిటీ రాకాలి. మరి ఇక్కడ ఎందుకు నీకు నీ ఆట మీద నమ్మకం ఉంటే నువ్వు వాళ్ళని చెయ్యి, వాళ్ళ నామినేషన్లోకి వచ్చేస్తే వాళ్ళకి ఓట్లు షేర్ అవ్వకుండా ఉంటాయి, వాళ్ళు అవుట్ అయిపోతారు, మనం రాకుండా ఉండాలి. లెక్కలన్నీ ఎందుకు? ఇంకా నిన్న ఆట చూస్తే ఎవరికైనా కరెక్ట్గా గౌతమ్ సరైన బుల్లెట్లో దించడం అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ కూడా మళ్ళీ ట్రయాంగిల్ అని చెప్పే కదా, ఇక్కడ కూడా నిఖిల్ అనే ప్రేరణ తలకు ఓట్లు అయితే షేర్ అయితేనే అందువల్ల ఎంత. లేకపోతే ఇతనికి కూడా లాస్ట్ వీక్ బాటమ్ 3లోనే ఉన్నాడు. ఇంకా ఒక 7-8%తో ఉంటాడా పోతాడనే పరిస్థితి ఉండి ఇప్పుడు కూడా అదే పరిస్థితి. కాకపోతే ఆ నిఖిల్ ప్రేరణ రాకపోవడం వల్ల వీళ్ళిద్దరికి ఓటింగ్ జరుగుతూ ఉంది. తర్వాత అవినాష్, ఇది నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. 6వ ప్లేస్ నుంచి 5వ ప్లేస్కి వచ్చాడు. 7-9% ఓటింగ్ ఉంది. లాస్ట్ ప్లేస్కి అయితే విష్ణుప్రియ వచ్చేసింది. ఇక అవినాష్ వాళ్ళు ఆల్రెడీ మొదలు పెట్టేశారు. ఇంకా నిన్న నబీల్తో కూడా అంటున్నారు, నేను డేంజర్ జోన్లో ఉంటే అంటే హరితేజ లేదా యష్మి ఉంటుంటే నిఖిల్కి వచ్చి ఉంటే ఎవరికి వాడేవాడు అంటే ఆ ఇమ్యూనిటీ షీల్డ్ హరితేజకు వాడొచ్చు అనేసి టేస్టీ తేజ కూడా అప్పుడే ఒక లాజిక్ చెప్పాడు. ఏముంది, ఆవిడ కూడా అందుకే అతని కోసం అంత సపోర్ట్ చేసింది. కాస్త అటు ఇటు అయితే తన కోసం వాడతాడనే ఆవిడ అంత సపోర్ట్ తీసుకుంది కూడా నిఖిల్గా. ఎందుకంటే ముందు రోజు వరకు 3 రోజుల ముందు వరకు నిఖిల్ ఏమో మ్యానిపులేటరు, నిఖిల్ ఏమో ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు అన్నీ చెప్పింది. వెంటనే అదే విషయంలో అదే చేస్తే ఇంకెవరికైనా గివప్ ఇచ్చేసామని నామినేషన్ చేస్తారు. బట్ అతనికి వచ్చేసరికి లీడర్షిప్ క్వాలిటీస్ అబ్బా నాకు అక్కర్లే
లేకపోయినా వేరే వాళ్ళకి వాడతానంటూ చెప్పింది. ఇవన్నీ ఎందుకు చెప్పిందంటే నిఖిల్ మీద ప్రేమ కాదు. ఆ షీల్డ్ ఏమో ఆవిడ కోసం వాడతారన్న ఉద్దేశంతో చెప్పింది అనేటప్పుడు ఈ నబీల్ ఒక మాట అంటాడు, నేనైతే ఎవరికి వాడకూడదని అనుకున్నాను, ఎందుకంటే నా కోసం డేంజర్లో ఉంటే వచ్చేవారు వాడతానంటే అవినాష్ అండ్ రోహిణి కూడబలుక్కొని చెప్పినట్టుగా నువ్వెందుకు ఉంటావు డేంజర్ జోన్లో, నువ్వు ఉండవబ్బా, నువ్వు చివరి వరకు ఉండవబ్బా అంటే నువ్వు ఫైనల్ వరకే బాబు నీకోసం అది వాడుకోవాకర్లా, ఈ అవినాష్ వచ్చాడు కనుక అవినాష్ నామినేషన్లోకి వస్తే అతని కోసం వాడి అని మాదిరిగా ముందర కాళ్ళకి బంద వేసుకుని అట్టి పెట్టుకోవడానికి కోసం నీకు అవసరం లేదు మా కోసం అని లెక్క, ఎందుకంటే రోహిణి ఎదురు రాదు అందుకోసం చెప్పారేమో అనిపించింది. మరి నాకైతే అట్లాగే అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకు ముందే ఆ షీల్డ్ గురించి టాస్క్ అంతా అయిపోయిన తర్వాత కూడా రోహిణి వెళ్ళి నబీల్ అడిగింది, అరే బాబు అవినాష్ కూడా గోల పెట్టేస్తాను, రచ్చరంబోలో చేసేస్తాను, నా దోస్తే కదా అర్థం చేసుకోవట్లే, ఏదైనా అవసరమైతే వాడు అతని కోసం అంటే ఆవిడికి ఫ్రెండ్ కనుక ఆయన వాడు వీడు అంటది కదా, నేను ఆవిడ ఉద్దేశంతో అంటున్నాను తప్ప ఇంకోలా కాదు. అయితే అవినాష్ కోసం వాడు అని చెప్పేసి కూడా అడిగింది. నిన్న కూడా ఇంత కాన్ఫిడెంట్గా అతనికి చెబుతున్నారంటే నీకు అక్కర్లేదు నబీలు అవినాష్ కోసం వాడి అని కదా. సరే ఇక తర్వాత ఆయన అలాగుంటే లాస్ట్ ప్లేస్కి విష్ణుప్రియ వచ్చేసింది. మరి వచ్చేస్తే తప్పులేదు, అసలు ఇన్ని రోజులు ఇంతవరకు రాకపోవడమే లాస్ట్ ప్లేస్లో గతంలో కూడా వచ్చింది, మొన్న వారం కూడా ఒక దశలో వచ్చింది. అసలు ఇప్పుడు ఆడిన ఆటకి ఇంతగా ఇన్ని రోజులు 10 వారాల జర్నీ అంటే చాలా 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 ఎక్కువ. ఎందుకంటే నిన్న చూస్తే చైల్డిష్ బిహేవియర్ అనాలా, మైండ్ మెచ్యూరిటీ లేకపోవడం అనాలా, ఇది పక్కా ప్యూర్లీ 100% ఫ్యామిలీ ఆడియన్స్ చూసే షో, ఇంటిళ్ళ 10 కలిసి చూసే షోలో ఇప్పుడు హరితేజ్ బయటకు వచ్చా కూడా ఏంటి ఎందుకు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తో తెలియదు, ఆ పృథ్వీ మీద పడిపోవడం ఏంటి, ఆ ముద్దులు పేరడాలు అంటే ఇవన్నీ ఎలా ఉంటాయి, అవన్నీ రీచ్ అవుతుంది కదా ఫ్యామిలీ. తెలుగు పీపుల్ ఏంటంటే ఖచ్చితంగా సరే నీకు ప్యూర్ లవ్వే కావచ్చు, నీ ఫీలింగ్సే కావచ్చు, నీ రియాలిటీ కావచ్చు, ఆవిడ పదే చెప్పుకున్న నేను ఇలాగే ఉంటాను ఏదన్నా కావచ్చు, కానీ నువ్వు నీ ఇలాగే ఉన్నా, నువ్వు నీ ఇలాగే ఉన్నది ఆడియన్స్కి నచ్చాలని లేదుగా. మెజారిటీ ఆడియన్స్ నా బాబాయ్ చాలు మేము పైగా నన్ను ఏంటంటే ఆ వెకిరి నవ్వులు గట్టిగా నవ్వడాలు కావాలని చేస్తుందా వాళ్ళతో కూడి అనేది అయితే రీచ్ అయింది. ఆ గౌతమ్ కృష్ణ గట్ట అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర నామినేషన్ ఆ నవ్వునే నవీన నాపచైన పండుతుంది మాదిరిగా నవ్వుకొని ఏమైంది లేక అలాగా ఆ పోక్ చేసే మైండ్ సెట్ ఇవన్నీ కూడా డామేజ్ అయితే అసలు ఈవిడ ఆడిన నాటికి పైగా లాస్ట్లో పెద్ద బహిరంగ ప్రకటన. ఎందుకు ఆ ప్రకటన, రోజు చూస్తున్నదే కదా, కలులారా చూసి చెవులారా వింటూ వీక్షించుతున్న ఆ నేత్రానందం కలుగుతుంది కదా ఆడియన్స్కి, ఆ మహాభాగ్యం, అబ్బా గొప్ప ప్లేయర్ వచ్చింది అబ్బా ఈ సీజన్లో, కనీ విని ఎరిగిన నభూతో నా భవిష్యత్తు అనే ప్లేయర్ అని వచ్చింది తెలుస్తుంది కదా. మళ్ళీ నాకు హైయెస్ట్ ప్రయారిటీ పృథ్వీయే, నాకంటా పృథ్వీయే ఎక్కువ, రోజుకు ఒకసారి మళ్ళీ మెడలో బోర్డు వేసుకొని చెప్పక్కర్లా, ప్రకటించక్కర్లా. ఆడియన్స్ తెలుగు ప్రేక్షకులు దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు, అదర్ స్టేట్స్లో ఉన్న వాళ్ళు అందరూ చూస్తున్నారు, తరించిపోతున్నారు. అబ్బా నా భూతో నా భవిష్యత్తు ఇలాంటి కంటెస్టెంట్ గతంలో రాలా, ఫ్యూచర్లో రాదు అని పక్కా ఫిక్స్ అయ్యారు. ఈసారి ఎలాగైనా పంపాలి, ఇంకా వాళ్ళనైనా భరించగలం కానీ ఫ్యామిలీ ఆడియన్స్గా ఈవెన్ భరించలే, మా వల్ల కాదురా బాబాయ్ అనే పరిస్థితి వచ్చింది. ఈ వారం ఆవిడ ఫసక్ అయిపోయినా ఆశ్చర్యపోవక్కర్లా. ప్రస్తుతానికైతే విష్ణుప్రియ బాటం, ఇప్పటికిప్పుడే ఓటింగ్ అయితే ఈవిడ అవుట్. మరి చూద్దాం, చాలా మార్పులు చేర్పులు ఈ ఫ్యామిలీ వీక్లు అని ఎమోషన్లు ఇవన్నీ ఉంటాయి కదా. సో మరి చూద్దాం ఏం జరిగింది. మరి మీ ఓటు ఎవరికో కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇప్పటికే 5 గంటలకి ఫ్యామిలీ వీక్ సంబంధించి చాలా అప్డేట్స్ ఉన్నాయి, చాలా హైలైట్స్ ఉన్నాయి. జర్నలిస్ట్ సతీష్లో 5 o'clock వీడియో అప్లోడ్ చేసా. ఈ వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.